కొన్నిసార్లు విసుక్కుంటూ ఉంటాడు, బట్ దట్స్ ఓకే, జరుగుతూ ఉంటాయి వర్క్లో, నేనేం ఫీల్ అవ్వలే. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఒక కంపెనీ పెట్టేశాను తను వచ్చాక 1 monthకి, పోస్టర్స్ అండ్ పోయిటిక్స్ అని. సో తను ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎలాంటిదో మీరు ఆలోచించండి. అండ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది విఘ్నేష్, ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్ అవుదామని వచ్చాడు, మంచి డైరెక్టర్ అవుతావు, డోంట్ వరీ, ఈ టైం నీకు వస్తుంది. అండ్ ఇంకెవరున్నారా? ఓకే, రాలేదు కాబట్టి గుర్తు రాలేదు, బట్ ఓకే. యాక్చువల్గా ఈ సినిమాలో ఫాదర్ రోల్ చేసిన విజయ్ ఆదిరాజ్ గారు, ఆయనతో మాకు చాలా మంచి జర్నీ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అండ్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. అండ్ మీరు చేసిన క్యారెక్టర్ మోస్ట్ రిమార్కబుల్, అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు వాచ్ ఆన్ ది స్క్రీన్. అండ్ రవివర్మ గారు, ఆయన నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తెలుసు. నేను కేరింత చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ప్లేస్ లేదని బయటికి వెళ్ళిపోమన్నారు. బయట నుంచి ఉంటే ఆయన అన్నయ్య కోసం వచ్చారు, వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఆ 10 ఏళ్ళ తర్వాత ఈ సినిమా కోసం ఆయనతో మాట్లాడా. ఆయన కూడా షాక్ అయ్యాడు, ఇన్నేళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్నాం అని. రవివర్మ గారిది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఈ సినిమా స్టార్టింగ్ షాట్ రవివర్మ గారితో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ షాట్ రవివర్మ గారితో ఎండ్ అవుతుంది. సో అండ్ మోస్ట్లీ యాక్చువల్గా ఎప్పుడైనా యాక్టర్స్కి ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే ఎవరైనా చాలా సిన్సియర్గా యాక్ట్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఏంటంటే వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం రా, చాలా టిపికల్ యాటిట్యూడ్ ఇది అనుకుంటారు. బట్ మోర్ దెన్ దట్ అది ఒక కైండ్ ఆఫ్ సిన్సియారిటీ. మనం ఏంటంటే ఆల్మోస్ట్ వి ఆల్ పీపుల్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ అదర్స్ బికాజ్ ఇట్ ఈస్ difficult. People only try to judge others. It is so easy. Sadly, most of us follow the easiest path. So నేనేంటంటే ఏ యాక్టర్ అయినా ఎప్పుడైనా ఎవరైనా ఈ యాక్టర్కి చాలా ట్యాంట్రమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటే ఫస్ట్ ఆల్ డేట్లు తీసుకుంటాను. అసలు ఎందుకో చూడాలి నాకు, అంటే ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళతో. అండ్ రాశిని కూడా చాలామంది హీరోయిన్ సెంట్రిక్ అన్నప్పుడు తను కూడా మేబీ తనకు చెప్పుంటారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు, చిన్న ప్రొడక్షన్ కదా, హీరోయిన్ సెంట్రిక్ ఎందుకు, రిస్క్ అది ఇది అని చెప్పు రాశి వాళ్ళందరికీ. వాళ్ళకు కూడా ధైర్యం ఉంటే మాలాగా నిన్ను పెట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమా తీయమను చెప్పు, ఏం మొహమాట పడకు. మనం చాలా మంచి సినిమా చేసాం, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అన్నీ పక్కన పెడితే, ఈ సినిమా చూశాక ఇది బాగాలేదు అని అనేవాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. ఇది రకరకాల పర్స్పెక్టివ్ ఉన్న పీపుల్కి రకరకాలుగా అర్థమవుతుంది. గాసిప్ చేసేవాడికి ఒకలా అర్థం అవుతుంది, అది వినేవాడికి ఒకలా అర్థం అవుతుంది, దానివల్ల సఫర్ అయ్యేవాడికి ఇంకోలా అర్థం అవుతుంది. సో చాలా ఎక్కువసేపు మాట్లాడాను, బట్ దట్స్ ఓకే అనుకుంటున్నాను, ఎందుకంటే నా సినిమా కాబట్టి. సో అన్న ఎవరైనా మర్చిపోయినా, యా, కృష్ణవంశీ అండ్